నమస్తే గాయ్స్. ఈరోజు అందరూ పడేస్తారు కదా బీరకాయ తొక్కని. ఆ తొక్కతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందో ఒక్కసారైనా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా బీరకాయల్ని నీట్గా కడిగిన తర్వాత పీలర్ తీసుకొని ఇలా నీట్గా మొత్తం పీల్ చేసుకోండి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని టమాటోస్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతులు, కొంచెం చింతపండు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి. ధనియాలు ఇలా అన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని వేయించుకోండి. దాని తర్వాత కరివేపాకు, జీలకర్ర ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. ఆ కళాయిలోనే మనం బీరకాయ తొక్కని ఇందాక ముక్కలుగా చేసుకున్నాం కదా, వాటిని వేసుకోండి. దాని తర్వాత టొమాటోస్ని వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, పసుపు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత తీసుకున్న చింతపండు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న వాటిని వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ వెల్లుల్లి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. అంతే, బీరకాయ పీచుతో బీరకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు ఇంకా దీన్ని తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పోపుని మిక్సీ చేసుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.